ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం ఆదరణకు వచ్చేటువంటి లోకేష్ గారు ఖచ్చితంగా మన దానాపురం గ్రామంలో ఎస్సీ కాలనీ యొక్క ప్రజలకి మరి త్రాగడానికి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు మరి అందరూ స్పందించి ఆ యొక్క కాలనీకి నీళ్లు అందించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలా. మేము ఇంతటితో ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఎందుకంటే ఈరోజు సచివాలయం ముందు చేసినటువంటి కార్యక్రమంతో మా పోరాటం ముగిదు. ఇది ప్రారంభం మాత్రమే. ఈ దానాపురం ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారమయ్యే వరకు మరి వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ సంఘాలు 2 సంఘాలు కూడా పోరాడితే రేపు 4వ తేదీన ఆదోన్లో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. అట్లాగే ఆగస్టు 24వ తేదీన కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. కాబట్టి ఇది పోరాడేది ఆపేది లేదు. పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తక్షణమే ఎస్సీ కాలనీకి నీళ్ల సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు.